మామూలుగా మీరు చెప్పినట్టు కర్మ ఎవరి ఫలితం వాళ్ళే అనుభవించాలి. కానీ కర్మ ఫలితంలో భార్యకు, పిల్లలకు గూడా కొంత వాటా ఉంటదని మళ్ళా అదొక సిద్ధాంతం ఉంది. లేదు. దీని కన్‌ఫ్యూజన్ ఏంటి నాకు? అంటే సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ప్రతిపాదించినటువంటి విషయంగా చెప్పుకోవాలి ఇది. బాగా గమనించండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. పూర్వజన్మల్లో రుణం ఉన్నటువంటి వాళ్ళే పశు, పత్ని, సుతాలయ. అంటే మన గర్భంలో జన్మించేటువంటి శిశువులు, పుత్రులు, పుత్రికలు కావచ్చు, పశువులు, మన ఇంట్లో పెంచి పోషించేటువంటి పశు పక్షాదులు కూడా రుణం ఉంటేనే మన దగ్గరకు వస్తాయని చెప్పారు. ఇప్పుడు మనము ఇంట్లో ఒక శునకాన్ని పోషిస్తున్నాం, కుక్కను పోషిస్తున్నాం, కొందరు గోల్ని పోషిస్తుంటారు, కొందరు పాటను పోషిస్తుంటారు, కొందరు గుర్రాన్ని పెట్టుకుంటుంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మన చింత అంటే పూర్వజన్మల్లో వాటికి మనకు ఉన్నటువంటి సంబంధాలని చెప్తుంది శాస్త్రం. అట్లాగా ఒక ధనవంతుడి ఇంట్లో లేదా ఒక పేదవాడి ఇంట్లో ఒక అబ్బాయి జన్మించాడు, ధనవంతుడి ఇంట్లో జన్మించాడు. వాడు ధనవంతుడి ఇంట్లో జన్మించినటువంటి అబ్బాయి దుష్కర్మలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాడి ధనాంతా పాడు చేస్తాడు. ఒక పేదవారింట్లో జన్మించినటువంటి అబ్బాయి యోగం బాగుందనుకోండి, వాడు ధనవంతుడు అవ్వగలుగుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ధనవంతుడు ఇంట్లో జన్మించినటువంటి వాడి విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి తండ్రి చేసినటువంటి డబ్బుని అనుభవిస్తారు పిల్లలు. అంటే పుణ్యము అనుకుందాం దీన్ని. రైట్. మరి వీడు చేసిన పాపాలు ఎవరు అనుభవించాలి? కరెక్ట్. ఇప్పుడు తాతగారు 100 ఎకరాలు ఇస్తారంటే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు మనవాడు. తాతగారు ఒక 1 కోటి రూపాయలు అప్పు చేశారంటే నేను అనుభవించను, నేను ఇవ్వను అంటే అర్థరహితంగా ఉంది అది. సో ఏంటంటే చేసినటువంటి మంచిదైనా చెడైనా అనుభవించాల్సిందే. అయ్యా మా నాన్నగారు బాగా డబ్బులు సంపాదించారు, మంచి మేధాశక్తి కలిగినటువంటి వారు, మంచి విద్యా బుద్ధిని ప్రసాదించారు, దానివల్ల నాకు మంచి విద్య వచ్చింది, మంచి బుద్ధి కలిగింది, ధర్మబద్ధంగా సంపాదించగలుగుతున్నా అనేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అన్యాయంగా ఒకవేళ సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అది కర్మలు ఎవరు అనుభవించాలి? వాళ్ళు జన్మించినటువంటి పిల్లలు అనుభవించాల్సింది కదా. వీరెందుకు జన్మించారు? పూర్వజన్మలో ఏదో బాండింగ్ ఉంటే గానీ, ఏదో కర్మ ఉంటే గానీ ఆ రుణం తీర్చుకోవడానికి జన్మించారు కదా. సో ఈ లింక్ అనేది పూర్వజన్మలో ఏర్పడినటువంటిది. సో అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి మంచైనా చెడైనా మీరు అనుభవించాల్సింది, దాంట్లో డౌటే లేదు. ఓకే. మరి ధర్మాన్ని పాటించడం వల్ల మనం ధర్మం పాటిస్తాము మీరు చెప్పినట్టుగా, దానివల్ల స్నేహితులు, బంధువులు దూరం అయిపోయారు అనుకోండి, దాని పరిస్థితి ఏంటి? ధర్మము మనం పాటిస్తున్నాం అనే విషయం మనకు స్పష్టంగా అవగాహన ఉంది. రెండవది, ధర్మం పాటిస్తేనే వాళ్ళు దూరం అవుతారు అనే విషయం మనకు తెలుసు. సరే, కలియుగ ఫలం ఇప్పుడు ఎంత మన మానవ ప్రయత్నం అన్నా కలిఫలం కొంత ఉంటుంది. నిజంగా ధర్మబద్ధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం, ఈ పక్కన వాడు అన్యాయంగా వ్యాపారం చేస్తున్నాడు, మీ దగ్గర ధర్మబద్ధంగా ఒక వస్తువు అనుకుందాం, 1 లీటర్ పాలు 80 రూపాయలు మీరు అమ్ముతున్నారు, పక్కన వాడు 60 రూపాయలకు అమ్ముతున్నాడు, నీళ్ళు పోసి అమ్ముతున్నాడు, వేరే కెమికల్ వేసి అమ్ముతున్నాడు. జనాలు ఆకర్షితారంటే అటువైపు 60 రూపాయలు తక్కువ వస్తున్నాయి కదా అని తాత్కాలిక ప్రయోజనాల కోసం అటువైపు వెళ్తుంటారు. మీరు ఏం చేస్తారు? నేను ధర్మబద్ధంగా చేస్తున్నా, నాకు 78 రూపాయలకు వస్తుంది, 80 రూపాయలకు అమ్ముతున్నాయా, 2 రూపాయలు లాభం మీద అమ్ముతున్నాను, ఇది తాగితే మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. కానీ వాళ్ళు విశ్వసించారు. ఇక్కడ ఏమవుతుంది? 60 రూపాయలకి వస్తున్నాయి కదా, ఆ 20 రూపాయలు మిగులుతున్నాయి కదా, కానీ 20 రూపాయలు ఏమవుతుంది? 2000 రూపాయలు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే పోతున్నాయి. అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం చూసేటువంటి లక్షణాలు, స్వభావాలు కలిగి ఉంటారు ఈ కలియుగంలో. కాబట్టి అంటాం కదా, ఆది నిష్ఠూరం కన్నా అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని చెప్తాం. కాబట్టి ధర్మం మనం ఆచరిస్తున్నాం అనేటువంటి అవగాహన మనకు పరిపూర్ణంగా ఉండి మన ధర్మ మార్గంలో ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నా అంటే పరమ సంతోషపడాలి మనం. ఎందుచేత అంటే వీడు మనతో ఉంటే మనతో ఏదో అధర్మం చేయిస్తాడు. కాబట్టి మనం వెళ్ళేటువంటి మార్గంలో వాడు ప్రతిబంధకం కాకూడదు. ప్రతిబంధకం కాకూడదు అంటే వాడు వెళ్తే దోషం ఏం లేదు. వాడి కర్మ ఇక్కడికి పూర్తి అయిపోయింది అనుకోవాలి, మనం వదిలిపెట్టాలి. మనం వెళ్ళేటువంటి సన్మార్గంలో వెళ్తూ ఉండాలి. ఏదైనా విజయం వైపు వెళ్తున్నప్పుడు, ధర్మం వైపు వెళ్తున్నప్పుడు నడక ఒంటరిగానే ఉంటుంది. చెడుగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే సమూహంగా వెళ్తుంటారు, అంతే కదా. కాబట్టి సింహం సింగిల్ గా వస్తున్నప్పుడు ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు సింగిల్ గానే ఉంటారు. కాబట్టి వాడు ధర్మం పాటిస్తున్నా అనేటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంటుంది, ఆ శక్తి వాడు కాపాడుతుంది, కడదాకి వాడు తీసుకెళ్తారు. అహం బ్రహ్మస్మి అంటారు, అలాగే మనందరం దేవుడికి దాసోహం అవ్వాలి అంటారు. ఇది దీంట్లో ఏది కరెక్ట్? అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మతత్వం కలిగినటువంటి వాడును, నేనే దేవుణ్ణి అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం వస్తుంది. అది ఎప్పుడు? బాగా వేదాంతుడై, సరే వేదాంతుడు నువ్వు చెప్పలేము, కొన్ని సందర్భాల్లో అసలు ఏమాత్రం చదువుకోలేనటువంటి వాడి యొక్క కర్మలు కూడా అది బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంటాయి. మనం చూస్తుంటాం, ఆదిశంకరాచార్యుల వారికి ఒక కాటి కాపరి వస్తారు, అప్పుడు చెప్తారు, నాలో బ్రహ్మను చూడలేవా నువ్వు అని చెప్తారు. అప్పుడు ఆదిశంకరాచార్యులు నమస్కారం చేసి, నీలో కూడా బ్రహ్మడు ఉన్నాడు, నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒక్కడే అని చెప్తాడు. కాటి కాపరి వాడు కదా, వాడి దగ్గర బ్రహ్మజ్ఞానం ఎక్కడిది అంటే వాడు చూసి వాడు జీవిత సత్యాలను చూశాడు.
ఇప్పుడు జీవిత సత్యాలు ఎక్కడ బయటపడతాయి అంటే శ్మశానంలోనే ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే విషయం అక్కడే బయటపడతాయి. అంతకు మించినటువంటి జ్ఞానం ఇంకోటి అవసరం లేదు జీవించడానికి. కాబట్టి వేదాంతాలు చదువుకొని ధర్మబద్ధంగా జీవనం లేనటువంటి సందర్భంలో వాడు బ్రహ్మ అని చెప్పుకోనికి అవకాశం లేనటువంటి వాడు. పుట్టుకతో ఎవడు బ్రహ్మ కాదు, బ్రాహ్మడు అంటాం కదా. పుట్టుకతో అందరూ శూద్రులు అని చెప్తుంది శాస్త్రం. చేసేటువంటి కర్మలను బట్టి వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అని చెప్తుంది. మీరు వ్యాపారాలు లావాదేవీలు చేశారనుకోండి వైశ్యుడు అని చెప్పారు, బాగా శ్రమ చేశారనుకో శూద్రుడు అని చెప్పారు. అంటే విద్య అభ్యసించి గురువుగా ఉన్నారనుకోండి, అధ్యాపకంగా ఉంటే గురువు బ్రాహ్మడు అని చెప్పారు. ఇట్లాగా చేసేటువంటి కర్మను బట్టి నిర్ణయం చేయమని చెప్పారు. ఆ తర్వాత కుల వ్యవస్థ వచ్చిందంతా కూడా సరే అవుట్ ఆఫ్ టాపిక్ కావచ్చు. సో అట్లా అయిపోతే ఆ అహం బ్రహ్మాస్మి అని చెప్పుకునే వాడికి అది ఆచరించేటువంటి స్వభావం కలిగి ఉండాలి. మీలో దైవత్వాన్ని చూడగలగాలి, ప్రతి అణువులో దైవత్వాన్ని చూడగలగాలి. అటువంటి సందర్భంలో వాడు బ్రహ్మ అన్నప్పుడు ఇంకొకరికి వాడు దాసోహం అనాల్సిన అవసరం లేదు. కానీ మానవ మాత్రులం ఒక శ్లోకం చదవగానే, ఒక పద్యం నోటికి రాగానే నాకు మించిన వాడు లేడు అని చెప్తారు. మీరు పార్వతీ కళ్యాణ ఘట్టంలో చూస్తే బ్రహ్మకి 5 ముఖాలు ఉంటాయి. మన సహజంగా బ్రహ్మకి 4 ముఖాలతో చూస్తుంటాం, చతుర్ముఖ బ్రహ్మ అంటాం. కానీ బ్రహ్మకు ఉండేది 5 ముఖాలు. 4 ముఖాలతో అంటే ఒక్కో ముఖంతో ఒక్కో వేదాన్ని చెప్పుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు బ్రహ్మ. 5వ ముఖం ఖాళీగానే ఉంది కదా, ఏమవుతుంది, నేనే అనేటువంటి అహంభావాన్ని జయిస్తుందట. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే తన చేతితో బ్రహ్మ శిరస్సుపై చేయి పెడతాడు, ఒక ముఖంపై, ఊర్ధ్వముఖంపై. అప్పుడు అంటాం బ్రహ్మ కపాలం శివుని చేతి తాకి భూమి మీద పడింది అని. ఆ ఘట్టం అటువంటిది, అప్పటిది. కాబట్టి కొద్దిగా రాగానే నేనే గొప్పవాడిని అహంభావం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనలో, అహం వచ్చినప్పుడు అన్నిటికీ అది నాశనానికి మూల కారణం అహం అవుతుంది. కాబట్టి భగవంతుడికి దాసోహం ఎప్పుడు ఎవరు కనాలి అంటే ఆ బ్రహ్మతత్వాన్ని, ఈశ్వరతత్వాన్ని మనం లయం చేసుకునేంత వరకు. ఈ కలియుగంలో ఈ జీవితం సరిపోద్దని అనుకున్నంత సులభం కాదు, మనం మాట్లాడుకున్నంత ఈజీ కూడా కాదు. దేవుడు నిరాకారి అంటాం, సర్వంతర్యామి అంటాం. అలాంటి దేవుడికి ఇది ఇష్టమైన నైవేద్యం, ఇది ఇష్టమైన పువ్వు ఎవరు డిసైడ్ చేస్తారు? ఆయన అనుమతి లేని పువ్వులు ఎక్కడివి, ఆయన సృష్టించని నైవేద్యం ఎక్కడది? సృష్టిలో ప్రతి అణువు కూడా భగవత్ సృష్టి. ప్రతి అణువు కూడా ఇప్పుడు అంటే చెప్తాను చూడండి, మంత్రం లేనటువంటి అక్షరం లేదంట శాస్త్రం. ఔషధం కానటువంటి మొక్క లేదంట భూమి మీద. కాబట్టి ప్రతిదీ కూడా ఏదో సమయంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇక్కడ భగవత్ లీలలు కొన్ని చూస్తుంటాం, మానవులకు అర్థమయ్యే విధంగా భగవత్ లీలలు ఉంటాం మనం. కృష్ణుడు ఉన్నాడు, ఏం చేశారు, వెన్నను దొంగతనం చేశాడు అని వింటున్నాం. ఆయన కర్మ ఏంటంటే దొంగతనం చేయాల్సిన కర్మ ఏంటి అంటే భగవత్ లీలలు ఎందుచేత అంటే భక్తుల్ని సన్మార్గంలో పెట్టేందుకే. చదువుకున్నటువంటి వాడికి ఒక వ్యాసం చదవే అంటే అర్థం చేసుకోగలుగుతాడు, చదువుకోలేనటువంటి వాడికి ఏ విధంగా చెప్పాలని ఆ విధంగా చెప్పాలి. ఇప్పుడు యుద్ధరంగంలో కృష్ణుడు బోధ చేయకపోతే అర్జును ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అన్నపానాదులను ఇచ్చి ఇట్లా చేయవయ్యా అంటే అర్జును వినేవాడు కాకపోయేమో, ఆ సందర్భం సరిపోయేది కాదేమో. కానీ ఏం చేశాడు, ధనుర్బాణాలు పెట్టుకొని బాణం వదిలాల్సిన సమయంలో చెప్పాడు కృష్ణుడు. ఆ బాణం వదిలేసి ఆ సమయంలో భగవద్గీత బోధ చేశాడు, 700 శ్లోకాలు చెప్పాడు. అదే సరైన సమయం అంటే అదే సరైన సమయం. ఏ సమయంలో ఏ చెప్తే అది ప్రతిఫలాన్ని ఇస్తుందో, కాబట్టి కొన్ని తరాలు కొన్ని యుగాలు పోయినా దాన్ని మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం. ఇనుము బాగా కాలినప్పుడే దెబ్బ కొడితే అంతే కదా, చల్లారబడిన తర్వాత ఉపయోగం లేదు, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ఎట్లా మౌల్డ్ చేయాలనో ఆ టైం అనేది, సమయం, సందర్భం అనేది ఖచ్చితంగా చూడవలసిందే. సో అటువంటి సందర్భంలో ఈశ్వరుడు హాలాహలాన్ని మింగాడని చెప్పారు. కాబట్టి బాగా వేడితో ఉంటాడు, చంపే నీళ్ళు పోయేవయ్యా అని చెప్పారు. కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడు కాబట్టి మన తృప్తికి ఇవన్నీ కూడా భగవంతుడు నిరాకార స్వరూపాన్ని, ఆ తత్వాన్ని మనం లయం చేసుకోవాలంత వరకు. నిరాకార తత్వాన్ని కూర్చొని ధ్యానం చేయమంటే ఈ శరీరం కూర్చోదు, 100 పనులు చేసుకొస్తుంది. కూర్చున్న చోట ఏమవుతుందంటే మనిషి పరిపరి విధాలుగా చింతిస్తూ ఉంటుంది, ఎటో వెళ్తుందో మనం కంట్రోల్లో ఉండదు. మనం ఏం చేస్తాం, సమాజాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటాం, కానీ మన మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి ఆలోచనే మనకు రాదు. మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి వాడికి ప్రత్యేకంగా ఈ నైవేద్యం పెట్టాలి, ఈ పూజ తీసుకెళ్ళి భగవంతుని పెట్టాలి అవసరం లేదు. మనకు కావాల్సింది అహం బ్రహ్మాస్మి అని చెప్పినట్టుగా మనం ఆ తత్వాన్ని లయం చేసుకున్నట్లయితే, ఇప్పుడు దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటుంది మహాన్యాసం. దేహో దేవాలయం ప్రోక్త, దేహమే దేవాలయం. నీలో ఉన్నటువంటి జీవుడు ఎవడు, భగవత్ స్వరూపం. జీవో దేవ సనాతన. మరి భగవంతుడు ఏ విధంగా సాక్షాత్కరింపజేసుకోవాలంటే త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం, నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యం తీసి పారేస్తే సోహం భావేన పూజయే, నువ్వు పూజింపబడతావయ్యా, నువ్వే భగవత్ స్వరూపం అని చెప్తుంది శాస్త్రం. అటువంటి తత్వం నుండి మనం అంటే బేసిక్ స్టేజ్లో దాంట్లో షోడశోపచార పూజలని, పంచోపచార పూజలని, భగవంతుని మీద మనసు లగ్నం కావడానికి ఇవన్నీ కూడా ఒక స్టేజ్ లాంటివి అని చెప్పుకోవచ్చు.